నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అసలు ఏంది కారణం? కనుక ముందస్తుగా లోతుగా వెళ్తే కనుక మీరు పక్కన విజువల్స్ చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డిని కలిసి తన యొక్క బాధ వినిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తమ వద్దకు రావాలి, రేవంత్ రెడ్డికి తన సమస్య చెప్పుకోవాలంటే కూడా ఆర్టీసీ ఉద్యోగులు చూశారు. ఒక్కసారి పక్కన విజువల్స్ కూడా చూడొచ్చు. శ్రీకాంత్ విజువల్స్ రైట్. ఇక ఆ విజువల్ చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గుమికూడిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇంటి ముందు తన యొక్క నివాసం ముందు ఆర్టీసీ ఉద్యోగులు చేరిపోయారు. అయితే కారణం ఏంటని కనుక మనం గమనిస్తే వాళ్ళ గత ప్రభుత్వంలో అనేక రకాలుగా చిన్న చిన్న విషయంలో వెట్టి వేచారిపోయారు. పలుమార్లు ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళినా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. గతంలో కూడా ఆర్టీసీకి సంబంధించి వాళ్ళకి అనేక రకాల డిమాండ్ల దృష్ట్యా వాళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినప్పటికీ అక్కడ ప్రభుత్వం స్పందించలేదు. కొంతమంది ఆత్మహత్య సైతం చేసుకొని మరణించిన పరిస్థితి. అయితే అటువంటి సమస్యలకు సంబంధించి ఇంకా కూడా అపరిష్కృతంగానే ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి కలిసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. అయితే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి వాళ్ళని కలవలేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు వాళ్ళు అక్కడ సిద్ధమయ్యారు. అయితే ఓవరాల్గా వాళ్ళకి సంబంధించిన జీతాలు కట్ చేసిన విషయంలో, లేదంటే కొన్ని చిన్న చిన్న కారణాల దృష్ట్యా వాళ్ళను ఉద్యోగం తొలగించిన విషయంలో కావచ్చు, మెమోలు జారీ చేసిన విషయంలో కావచ్చు, మరోవైపు అతిపెద్ద సమస్య ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కూడా దాని గురించి ఎటువంటి క్లారిటీ కూడా లేదు. ప్రభుత్వం రావాల్సినటువంటి అనేక అది హెల్త్ సంబంధించిన అంశాలకు కావచ్చు, రకరకాల కూడా కాస్త వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈరోజు రేవంత్ రెడ్డి కలిసేందుకు వచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియామకమైన తర్వాత వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కూడా 40 లక్షల నుంచి ₹1 కోటి చేరినట్టుగా అయితే చూస్తూ ఉన్నాం. అయితే అయినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగిస్తోంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల్ని కనీసం ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాకపోయినట్టయితే ఈ సమస్య అపరిష్కృతంగా నిత్యం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం అందరూ కూడా ఉద్యోగస్తులు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు బహిరించారు. ఒకసారి కొంతమంది ఆర్టీసీ కార్మికులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు చూద్దాం. ఆర్టీసీ విషయం చూస్తే కనుక తమకు అకారణంగా జీతాలు కట్ చేయడం కావచ్చు, ఓవరాల్ గా వాళ్ళకి మెమోలు జారీ చేయడం లాంటి అంశాలు చూస్తున్నాం. ఒక్కసారి ఫుల్ గా వీడియో చూస్తే కనుక రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్లు వేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసారు? సజ్జనారు కలవరు, మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్